గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ మోస్ట్ అవైటెడ్ డార్లింగ్ ప్రభాస్ది రాజాసాబ్ ట్రైలర్ వచ్చింది. సో ఎంతో ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి కూడా రిలీజ్ అయిన టీజర్ కానీ, సో ఇవన్నీ పోస్టర్స్ కానీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మారుతి. సో ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? అంటే ట్రైలర్ లెంగ్త్ ఎక్కువ ఉంది అనే మాట వినిపిస్తోంది బయట. అంటే 3 నిమిషాల 45 సెకండ్లు ఉంది అది. సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఉండొచ్చు. అంటే థియేట్రికల్ ట్రైలర్ అది. థియేటర్లో ప్రదర్శించేటువంటి ట్రైలర్ కాబట్టి ఆ లెంగ్త్ అనివార్యం. కాకపోతే సోషల్ మీడియాలో ఫోన్లో చూసేవాళ్ళు గబుక్కున లాగ్ ఉంది అనేస్తున్నారు. కానీ చాలా విషయాలు ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు ఆయన ఆ ట్రైలర్ నుంచి. ఒకటి, సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉంటున్నాయి. నిజానికి చాలా సినిమాలు రీసెంట్ టైంలో టెక్నికల్ వాల్యూస్ సరిగా లేక, విఎఫ్ఎక్స్ ప్రాపర్గా లేక డిజాస్టర్ అయినటువంటి సినిమాలను కూడా చూసాం మనం. అందుకని ఈ సినిమా టెక్నికల్ క్వాలిటీ బాగుంది అనే విషయం ప్రపంచానికి కన్వే చేయాలనుకున్నాడు ఆయన. అందుకోసం ఆ ఇల్లు తిరగబడటం ఇలాంటి సీన్లు కొన్ని వాడే ట్రైలర్లు. దాంతో పాటు ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభాస్ని ఈ మధ్యకాలంలో ఎవరూ చూపించినంత ఆహ్లాదకరంగా ఆయన చూపించాడు. అంటే బాహుబలి దగ్గర నుంచి మొదలు పెడితే సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, దీనికి ముందు వచ్చిన ఆదిపురుష్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి సాహో కావచ్చు, ఈ సినిమాలన్నిట్లోనూ ప్రభాస్ ఒక ఫ్రేమ్లో ఉన్నట్టు ఉంటాడు. అంటే ఆయన లైవ్లీగా కనిపించడు, ఆహ్లాదకరంగా కనిపించడు తెర మీద. సలార్లో ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్లో ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం అంతా. కల్కీలో కూడా కొంచెం జోవియల్గా నడిపే ప్రయత్నం చేశాడు, కానీ ఆ ఫ్రేమ్వర్క్లో అది పండలేదు. అది ఇబ్బంది. నిజానికి అది పెద్ద హిట్ అని చెప్పుకుంటున్నారు, కానీ అశ్విని దత్ గారు ఆ సినిమా ప్రజల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రజలు ఆదరణ కూడా అంత భారీ స్థాయిలో చూరగొనలేదు, అది నిజం. అందుకని ఈ చట్రాల నుంచి ప్రభాస్ని విడుదల చేసినట్టుగా నాకు అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. లుంగి కట్టుకొని హాయిగా ఉన్నాడు. అంటే గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, ఈ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ మళ్ళీ కనిపించడేమో అని ప్రపంచం అంతా అనుకుంటున్న సందర్భంలో కనిపించాడు ఇప్పుడు. ఈ సినిమాకి ప్రధానమైనటువంటి సెల్లింగ్ పాయింట్ అదే. అక్కడ సక్సెస్ అయ్యాడు. దాన్ని జనాలకు కన్వే చేయటంలో ఈ ట్రైలర్లో ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. పెట్టుకుని దాన్ని కన్వే చేశాడు. అలాగే హారర్ కామెడీ సినిమా ఇది. హారర్ కామెడీతో పాటు యాక్షను, అలాగే రొమాన్సు, ఈ రెండింటినీ కూడా మేళవిస్తున్నాడు ప్రభాస్ ఇమేజ్ మేరకు. అది రొమాన్స్ అనేది ఆయన సినిమాలో ఈ మధ్యకాలంలో లేకుండా పోయింది. సాహో సినిమాలో కొంత ప్రయత్నం చేశాడు, కానీ సుజిత్ అది వర్కౌట్ అవ్వాల. దానికి ఉన్నటువంటి నేపథ్యం రీత్యా అది వర్కౌట్ అవ్వాల. కొంచెం ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా నిజానికి సాహోలో నడపాలని ప్రయత్నం చేశాడు. అది కూడా ఆ పోలీస్ బ్యాక్డ్రాపు, మాఫియా బ్యాక్డ్రాపుల మధ్యలో గందరగోళం అయింది, మిస్ మ్యాచ్ అయింది ఒక రకంగా. దాని నుంచి కూడా ప్రభాస్ని బయటకు లాక్కొచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ఇది రాజాసాబ్. వీటన్నిటి కోసం ఆయన ఒక హారర్ కామెడీని ఎంచుకున్నాడు. హారర్ కామెడీ స్టోరీని ఎంచుకోవడానికి రీజనే అది. కొంచెం జానపద తరహాలో నడుస్తుంది కథ. ఇందులో ఆయన సంజయ్ దత్తుని వాడుకున్న పద్ధతి అది కూడా. అలాగే గణేష్ అనేటువంటి ఒక కమెడియన్కి ప్రభాస్కి జరిగేటువంటి కాన్వర్జేషన్, ఇవన్నీ కూడా సరదాగా అనిపించినాయి జనాలకి. అలాగే ప్రభాస్ భయపడటము, ఇవన్నీ కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ సినిమాలో. ప్రభాస్ని పెట్టి కామెడీ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది కొత్త ప్రభాస్ని మనం చూడబోతున్నాం అనే అనుభూతి ప్రజల్లో కలిగించగలిగాడు. అందుకని ట్రైలర్ రీత్యా అది సక్సెస్ఫుల్ ట్రైలరే. కాకపోతే ఏంటంటే, మనకి గ్లిమ్స్కి దీనికి అలవాటు అయిపోయినటువంటి జనాలు ఇదేమిటి మరి 3 నిమిషాలు ఉంది అని అనుకుంటున్నారు. 3 నిమిషాలు ఓకే, 3 గంటల సినిమా చూడాల్సి ఉంటుంది రేపు. ఆ 3 గంటల సినిమాని మీకు 3 నిమిషాల్లో చెప్పి థియేటర్కి రప్పించడానికి ఆ సినిమాలో ఏమున్నాయో చిన్న ఇది పెట్టాడు, పెరేడ్ పెట్టాడు ఆయన, ఎగ్జిబిషన్ పెట్టాడు ఆ ట్రైలర్లో. రెండోది ఇంకొక విమర్శ ఏంటంటే, ఇప్పుడు 3 నెలల ముందే ఎందుకు వదిలాడు అని.
అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి సినిమాకి ఈవెన్ ఓజీకి కూడా ప్రమోషనల్ యాక్టివిటీ లేదు. హడావిడిగా తొక్కిసలాటలాగా జరిపారు మొన్న ఈవెంట్. ఏది హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈవెంట్ కూడా మార్నింగ్ చెప్పి సాయంత్రం జరిపారు. అదొక రషింగ్ ప్రోగ్రామ్‌గా మారిపోయింది. వర్షం గందరగోళం అయిందది. ఇలా కాకుండా కొంచెం ప్రీ ప్లాన్డ్ ప్రమోషన్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు వాళ్ళు. అంటే 3 నెలల టైం ఉంది. 3 నెలల టైంలో నెమ్మదిగా సినిమాని ఈ మార్కెట్‌కి మాత్రమే కాదు, హిందీ మార్కెట్‌కి కూడా ఎక్కించాలి. అందుకని ఈ రెస్పాన్సిబిలిటీని టేక్ ఓవర్ చేసి వాళ్ళు కొంచెం ముందుగా అడుగు వేశాడు. అంతకు మించి మరో కారణం లేదు దీనికి. ఓకే. ఈ మధ్య చాలా సినిమాలు అలా ప్రమోషన్ లేక డీలా పడినటువంటి సందర్భాలు ఈవెన్ వార్ 2కి కూడా కనిపించింది. హ్మ్. అందుకని ఆ పరిస్థితి రాకూడదు సినిమాకి అని కొంచెం ముందుగా, అంటే అయిపోయింది సినిమా అంతా. అయిపోయిన తర్వాత కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు ఎన్ని గేమ్స్ అయినా ఆడొచ్చు. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ కూడా జనాలకు కలిగించాలి, ఫ్యాన్స్‌కి కలిగించాలి. ఓకే. అందుకని ఒక అడుగు ముందుకేశారు. అంటే ముందుకేసి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ టీజర్ గాని ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు. సో, ప్రమోషన్ పరంగా చూసుకుంటే 'రాజాసాబే' కొంచెం లీడ్‌లో లీడ్‌లో ఉంది. అంటే ఇంకా డేట్ కూడా 9థ్‌కి రిలీజ్ అవుతుంది కాబట్టి 9థ్ అనేది ఆ రోజు వేదిక మీద ఆయన చెప్పాడు. హ్మ్. డైలాగ్ రూపంలో. హ్మ్. అది ఇప్పుడు ట్రైలర్‌తో అధికారికంగా కూడా ట్రైలర్ రూపంలో అధికారికంగా చెప్పారు. హ్మ్. సో, కాన్ఫిడెంట్‌గా ఇది 9వ తారీఖు వస్తుంది అనేది ప్రపంచానికి అర్థమైంది. హ్మ్. అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ రాజాసాబ్‌తో మొదలై అక్కడ వరప్రసాద్ గారితో ఆగుతుంది. శివశంకర వరప్రసాద్ గారు ఆయన టోటల్‌గా ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో వస్తున్నాడు. హ్మ్. కాబట్టి సో, పండగ 2 ఇక్కడ సెలబ్రేషన్ ఇక్కడ వింటేజ్ 'ప్రభాస్' అక్కడ వింటేజ్ 'చిరంజీవి' గారిను అంటే ప్రభాస్‌ని అప్పుడే వింటేజ్ లుక్‌లో వేయక్కర్లేదు. హ్మ్. అంటే పాత ప్రభాస్‌ని కొత్తగా చూపించే ప్రయత్నంలో మారుతి. అలాగే చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఎంటర్‌టైనింగ్ హీరోయిజంని ఎలివేట్ చేస్తూ, అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్‌లో నుంచి ఎంటర్‌టైనింగ్ చిరంజీవిని ప్రమోట్ చేయటం కోసం అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరి మధ్య పోటీ. చిరంజీవి హ్మ్. వర్సెస్ ప్రభాస్ కాదది. ఓకే. ప్రభాస్ ముందే వచ్చేస్తున్నాడు కాబట్టి, తను కొంత గెయిన్ అయిపోతాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 14వ తారీఖు అంటే ఒక 5 రోజులు టైం ఉంది. హ్మ్. ఈ 5 రోజులు 14 అనేది కూడా వాళ్ళు ఇంకా అఫీషియల్ డేట్ ఇవ్వలేదు. 14వ తారీఖు అతనొస్తున్నాడు. 'అనగనగా ఒక రాజు' ఒక అనే రాజు. పేరుతో. హ్మ్. ఎవరు? నవీన్ పోల్స్. నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి సినిమా రిలీజ్ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు గానీ, చిరంజీవి గారి సినిమా ఇంకా అధికారిక ప్రకటన రాలా. వస్తుంది. వాళ్ళు కూడా 14 ఉంటారు మాక్సిమం. హ్మ్. దీని గురించి పోస్ట్‌పోన్‌మెంట్లు అలాంటివి ఉండవు. కాబట్టి యుద్ధం జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. హ్మ్. ఓకే. ఇంకేవైనా సినిమాలు తమిళ్ నుంచి వచ్చేవున్నా ఉంటాయి. ఓకే. ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించి వీళ్ళకి ఒక భారం ఉంది. తమిళ్ ఇప్పుడు నుంచి 'పరాశక్తి' రిలీజ్ అవును. అవుతుంది. అంటే ఈ సినిమా ఎందుకు ఒక అడుగు ముందుకెళ్లారు 'శివశంకర ప్రసాద్' కంటే కూడా ముందుకెందుకెళ్లారంటే, ఇది పాన్ ఇండియా మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ప్రభాస్‌ది. హ్మ్. అందుకని వాళ్ళు ఒక అడుగు ముందే ఉంటారు. ఓకే. అది పాన్ ఇండియా లోకల్ మార్కెట్‌లో మార్కెట్. వర్కౌట్ అవుతుందంటారా? డెఫినెట్‌గా ఇంతకుముందు కలెక్షన్స్ ఇవన్నీ కంపేర్ చేస్తారు కదా! సో, ఈ జోనర్ అనేది 'ప్రభాస్‌కి' పాన్ ఇండియా మార్కెట్‌లో డెఫినెట్‌గా డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈ హ్మ్. మధ్య 'బూల్ బులయ్య' ఇలాంటి సినిమాలు చూస్తున్నారుగా అక్కడ బానే. హ్మ్. అదే కంటెంట్ కదా! ఇది కూడా ఆ తరహా ధోరణిలో ఉన్న కంటెంటే కాబట్టి యెస్. అంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్‌ని ఇప్పుడు మనం 'కిష్కింధపురి' చూసాం. సో, ఇప్పుడు 'ధామ' అని ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది. సో, ఆ మూవీ కూడా సో, హారర్‌గానే ఇట్లానే ఈ జోనరే తీసుకున్నారు. హారర్ కామెడీ జానర్‌లో కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. హ్మ్. సినిమా కంటెంట్ బావుంటే జనం చూస్తారు. రెండోది ప్రభాస్ ఉన్నాడు ఈ సినిమాలో. ప్రభాస్‌కి ఆల్రెడీ హిందీ మార్కెట్ ఉంది. హిందీ మార్కెట్ ఉంది కాబట్టే ఆయనతో ఈ ప్రయోగం చేస్తున్నారు. అందుకని ఆ మార్కెట్‌లో తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఏది సినిమా అయినా సరే ప్రతి సినిమాతోనూ ప్రూవ్ చేసుకోవాల్సిందే. అందుకని అక్కడ ప్రమోషన్ ఉండాలి. అందుకని కొంచెం టైం తీసుకున్నారు. ఓకే. కొంచెం 3 నెలలు టైం ఉంటే లీజర్‌గా ప్లాన్ చేసుకొని హడావిడిగా కాకుండా కొంచెం పద్ధతిగా ప్రమోషన్ యాక్టివిటీ చేసుకుందాం అనే దానికి ప్రిపేర్ అయ్యారు. హ్మ్. పైగా విశ్వప్రసాద్ గారు 'మిరాయి' సక్సెస్ ఇచ్చింది ఆయనకి. ఆ సక్సెస్‌ని ఈ సినిమా సస్టెయిన్ చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకని కొంచెం కాన్షియస్‌గా, కాషన్‌గా ఉంటున్నారు. ఓకే. రైట్. సో, అయితే ఈ మూవీతో కెరీర్ ఎవరిదైనా చేంజ్ అవుద్ది అనుకుంటే అది మారుతి గారిదే అనుకోవచ్చా? అంతే తను కొత్త మార్కెట్‌లోకి వెళ్తాడు కదా! హ్మ్. పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టినటువంటి మరో సౌత్ ఇండియన్ లేకపోతే తెలుగు డైరెక్టర్‌గా చూడాలి. ఓకే. తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్‌లో కాలు పెట్టిన ప్రతి వాళ్ళు హిట్ కొట్టారు. హ్మ్.
అది తాతినేని ప్రకాశ్రావు గారి నుంచి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. తాతినేని రామారావు గారు, కె బాపయ్య అయితే అసలు అక్కడ జెండా ఎగరేశారు. టిఎల్వి ప్రసాద్ అయితే ఆయన మిథున్ చక్రవర్తితో దాదాపు 20 సినిమాలు చేశాడు. మిథున్ చక్రవర్తి కెరియర్లో అన్ని సినిమాలు చేసిన ఏకైక డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్. ఓకే. కాబట్టి ఆ సక్సెస్ని మేబీ మారుతి కూడా కొనసాగించవచ్చు. దాసరి గారు వీళ్ళందరూ హిందీలో పెద్ద హిట్లు కొట్టినాళ్ళే కదా, రాఘవేంద్రరావు గారు. ఆ వరుసలో ఇప్పుడు మారుతి కూడా ఒక హిట్ కొడతాడు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.